జీడి గింజలు అంటాం, నల్ల జీడి గింజలు. ఒక లీటరు కొబ్బరి నూనె తీసుకుని అందులో ఒక 50 జీడి గింజలు ముక్కలు చేసి వేయండి. ముక్కలు చేసేటప్పుడు గ్లౌజ్ వేసుకుని జాగ్రత్తగా పట్టుకుని ముక్క కట్ చేయండి. లేకపోతే అది ఆ కట్ చేసినప్పుడు దాంట్లో ఉన్న రసం ఏదైతే ఉందో యాసిడ్ అంత పవర్ఫుల్ అనమాట. అది చేతికి తగిలితే చేయి పుండి పడిపోతుంది. కట్ చేసేటప్పుడు పొరపాటున కంటిలో పడితే కన్ను పోవడానికి కూడా ఆస్కారం ఉంది. అంత జాగ్రత్తగా దాన్ని బాగు చేయాలి. 50 జీడి గింజలు అంటే 100 ముక్కలు అవుతాయి. దానిని ఈ కొబ్బరి నూనెలో వేసి మీరు అవి పైకి తేలే వరకు మరగబెట్టండి. వాటిని తీసి కిందేసి నలిపితే పొడిమైపోవాలన్నమాట. అప్పుడు ఆ కొబ్బరి నూనె తీసుకుని చక్కగా చల్లారిన తర్వాత వడపోసుకోండి. వడపోసుకుని పడుకునేటప్పుడు దాన్ని తలకి మీ స్కాల్పు రాసుకోండి. తలకు రాసుకోమన్నాం కానీ ఎక్కువ రాసేసుకున్నారనుకోండి చాలా వేడి అనమాట. ఆయిల్ వేడి వల్ల కొంతమందికి తలపోటు వస్తుంది. అంచేత ఏం చేస్తారంటే జాగ్రత్తగా తీసుకుని ఏళ్ళు ముంచి ఈ ఫింగర్స్ తోటి ఇలాగా స్కాల్ప్ అంతా కూడా పాయలుగా తీసుకుని రాసుకోండి. అన్ని వైపులా రాసుకుంటే ఆ బ్యాక్టీరియా వెంటనే చనిపోయి ఫాల్ అనేది ఆగిపోయి మీ జుట్టు కూడా నల్లగా చక్కగా తొందరగా తెల్లంటికలు వచ్చే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. చాలా మంచి ఫార్ములా.